భయమేస్తోంది. అయ్యో నా సంతోషి, నా బంగారు తల్లి, నువ్వెక్కడున్నావు? ఇదే చోటు, నేను ఎక్కడికి వచ్చాను? భగవంతుడా, పెద్దయ్యాక నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి, సరేనా? వెళ్ళు నాన్న. అదిగో బిట్టు కూడా వచ్చేస్తుంది. టిఫిన్ మొత్తం తినేయాలి, సరేనా? కొంచెం కూడా మిగిల్చకూడదు. నువ్వు అడిగిందే చేశాను కదా. మాధవి, సంతోషి ఏది? అసలు మీకు దాని గురించి ఏమైనా దిగులుందా? ఆ పసిపిల్ల నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. అదేంటి అత్తయ్య, మాకెలా తెలుస్తుంది? మేమేమైనా పంపించామా? దానికి వెళ్ళాలనిపించింది, వెళ్ళింది. నేను కూడా పంపించలేదే. ఏంటి మీరంటున్నది? ఏమైందమ్మా? నాకైతే సంతోషికి ఇక్కడ ఈ ఇల్లు అయితే నచ్చలేదనిపిస్తుంది. బహుశా అందుకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఏం కూస్తున్నావురా? నువ్వే నా మనవరాల్ని స్కూటర్ మీద ఎక్కించుకుని షికారికి తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు నువ్వే దాన్ని వెళ్ళి వెతికి తీసుకురావాలి. ఏమైందమ్మా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఎలా చేస్తున్నావు నువ్వు? మీ అన్నయ్య సర్వస్వం దోచేశారు, కానీ వాడి కూతురు మీకు 2 రోజుల్లోనే బరువు అయిపోయిందా? నారాయణ నారాయణ, మీ మహిమ అపారం తల్లి, అపారం. ఏ గుడ్డు బిట్టు, ఎక్కడ తెచ్చారా అందరూ? మీకోసం నేనేం తెచ్చారో చూడండి. ఈ రోజు ఇంట్లో పన్నీర్ కూర వండుతారు. అందరి కోసం త్వరగా రండిరా. రే కృష్ణ, లాటరీ ఏమైనా తగిలిందేట్రా? ఏంటన్నయ్య, నాకు లాటరీ టికెట్ ఏం తగులుతుంది? ఎందుకో మనసులో చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా సంతోషాన్ని కుటుంబం అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే కొంచెం పన్నీర్ తీసుకొచ్చా. అలాగే మీకోసం స్పెషల్ గులాబ్ జాములు కూడా. గులాబ్ జాములు తెచ్చావా? మీకు ఇష్టం కదా, ఇప్పుడే గిన్నెలో వేసి తీసుకొస్తాను. వీడు ఇంతలా చేస్తున్నాడంటే ఏదో అనుమానంగా ఉంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పిసినారి వీడేంటి ఇవన్నీ తీసుకొచ్చాడు? ఓ సినా అన్నపూర్ణాదేవి, ఏంటి? ఆ గోబీ పాలు కొదిలే. ఈ రోజు నువ్వు మటర్ పన్నీర్ చెయ్యి అందరి కోసం. ఏదిగో చూడు, గులాబ్ జాములు తెచ్చాను. వెళ్ళి అందరి కోసం గిన్నెలు తీసుకురా. మీ ఒంట్లో బానే ఉంది కదా? ఏది నన్ను చూడనివ్వండి. మీ తలకేం దెబ్బ తగలేదు కదా? అలాగే ఆ ఆవుకి పెట్టి నీళ్లు కూడా తాగలేదు కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంత డబ్బు తగలాల్సిన అవసరం ఏముంది? ఓ సినా ముద్దులు పెళ్ళామా, ఇప్పుడు నాకెంత డబ్బు వచ్చిందంటే ఇలాంటి చిన్న చితక ఖర్చులు నేను చేయగలనులే. ముందు కొంచెం చెప్తారా? ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ముందెళ్ళి మటర్ పన్నీర్ వండు. ఇలాంటి అనవసరమైన టెన్షన్లు ఏమి పెట్టుకోక, అర్థమైందా? అయ్యో మరిది గారు, ఏంటి విషయం? ఏ విషయం లేదే. ఏదో విషయం అయితే ఉంది. బాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఏంటో సంగతి నాకు కూడా చెప్పండి. అక్కడ చెప్పాను కదా వదినా, నాకెందుకో సంతోషం అనిపించింది. అందుకే అందరితో పంచుకోవాలనుకున్నాను, తీసుకొచ్చాను. ఓరి దేవుడా, ముందు నాకు చెప్తారా?
ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో? రోజువారీ సంపాదన లేదు, బోనస్ ఇవ్వలేదు, లాటరీ కూడా తగ్గలేదు. ముందు నాకు చెప్పండి, ఈ అనవసరమైన ఖర్చులని ఎందుకు పెడతారు? నోర్మై! లోపలికి పద, నీతో కొంచెం పనుంది. పద. ఈ మనిషి 10 రూపాయలు పెట్టి లెమన్ జ్యూస్ అయినా తీసుకురాలేదు ఇంతవరకు. ఇప్పుడు మొత్తం కుటుంబం కోసం గులాబ్ జామున్లు తెచ్చాడు. మటర్ పన్నీర్ వండమన్నాడు. ఏదో రహస్యం ఉంది. ఏమై ఉంటుంది? కనుక్కొని తీరాల్సిందే. జై మాతా కీ! 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 నేనన్నది ఒక్కటే, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టి- ఆపు. డబ్బు బాగా చూడాలని సరదా కదా నీకు? చూపిస్తాను. ఇదిగో చూడు. ఓరి దేవుడా! ఎంత డబ్బా! ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మ దాచిన దిండులోంచి నష్టపరిహారం డబ్బు. ఆ, 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 సంతోషికి చెందాల్సిన 3 లక్షలా ఇవి? అవును, సంతోషికి చెందాల్సిందే. అందుకే నేను సంతోషిని అడవిలో వదిలేసి వచ్చాను. ఇప్పుడు నువ్వు నీ నోరు మూసుకో, లేదంటే బండారం అంతా బయటపడుతుంది. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. శభాష్ మరిది గారు, శభాష్. అందుకే అంత ప్రేమ ఒలకపోసారన్నమాట ఆ రోజు సంతోషం మీద, ఈ రోజు మా మీద. రే కృష్ణ, అది అమ్మ డబ్బు కదరా, ఇది మంచిది కాదు. ఏయ్, ముఖం బాగోలేదు, కనీసం మాటైనా మంచిది రానివ్వండి. జరగని. శభాష్ మరిది గారు, ఇద్దరికీ చెందాల్సిన డబ్బు ఒక్కరే కాజేయాలనుకున్నారా? నేను సంతోషిని ఇంటి వరకు తీసుకొచ్చాను, కానీ అది ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇప్పుడు వంతెన గురించి చెప్తున్నావారా? నీచుడా! నానమ్మ